చివరికి సార్ అంటే డీడీ సంబంధించి అంటే దూరదర్శన్ ఛానల్ దేశంలోనే మొట్టమొదటి ఛానల్ 1959లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ లోగో సంబంధించినటువంటి విషయం వివాదాస్పదంగా మారింది. అటు డీడీ కలర్ లోగో వచ్చేసి కాషాయంగా మార్చారు. దాని నాకు ఇప్పటికీ గుర్తు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎమర్జెన్సీ జనతా పార్టీ ఆకాశవాణి దూరదర్శన్లకు స్వయం ప్రతిపత్తి కావాలని పెద్ద పోరాటం నడిపారు జనతా పార్టీ. ఆ పోరాటంలో ప్రస్తుత బీజేపీ నాయకులు, ఆనాటి జనసంఘ నాయకులు, జనతా పార్టీ నాయకులైనటువంటి ఎల్కే అద్వానీ అగ్రగణ్యులు. అందుకే జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఎల్కే అద్వానీ సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత అనేక కమిటీలు వేశారు, వర్గీస్ కమిటీ అని. సో ఇలా అటానమీ ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా కొరకే బీజీ వర్గీస్ ప్రఖ్యాత జర్నలిస్ట్ నాయకత్వంలో కమిటీ వేశారు. సో ప్రజాబాహుల్య ప్రసార సాధనాలు అంటారు, మాస్ మీడియా, వీటిని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకురావాలి అన్నది యాంటీ ఎమర్జెన్సీ పోరాటములకి ఒక సంకేతం. అంటే ఎమర్జెన్సీ వ్యతిరేక ఒక పొలిటికల్ ఐడెంటిటీకి ఒక ప్రతీకగా ఉన్నది దూరదర్శన్ స్వయం ప్రతిపత్తి. దూరదర్శన్ ప్రభుత్వం నుంచి బయటపడాలని ఆ టైంలోనే, ఆ తర్వాతనే ఆకాశ్ భారతి అని ట్రస్ట్ పెట్టాలన్నారు, ప్రసార్ భారతి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. సో అందువల్ల మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో ఒక కీలక నినాదం దూరదర్శన్ ఆకాశవాణికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్కు ఒక ఇండికేషను ఈ దూరదర్శన్ ఆకాశవాణి తమకు ప్రచార సాధనాలుగా వాడుకోవడం. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీల ప్రచారానికి వాడుకున్నారని. అందువల్ల ఇది కేవలం దూరదర్శన్ రంగు మార్చడం ఇష్యూ కాదు. దూరదర్శన్ అటానమస్గా ఉండాలా లేదా ప్రభుత్వంతో కలిసి ఉండాలా అనేది కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు సింబల్. కాంగ్రెస్ రాజకీయాల్లోమో ఈ మాస్ మీడియా ప్రభుత్వ కంట్రోల్లో, ప్రభుత్వ నియంత్రణలో ఉండాలన్నది కాంగ్రెస్ పొలిటికల్ ఐడెంటిటీ. ఇవాళ ప్రతిపక్షం నుండి కాంగ్రెస్ ఏమైనా మాట్లాడచ్చు. యాంటీ కాంగ్రెస్ డెమోక్రటిక్ పొలిటికల్ ఐడెంటిటీ, యాంటీ ఎమర్జెన్సీ పొలిటికల్ ఐడెంటిటీ ఏంటంటే వీటిని ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదు. ఇవాళ అధికార పార్టీ కలర్లోకి దూరదర్శన్ మార్చడం అంటే భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ను, కాంగ్రెస్ పొలిటికల్ ఐడెంటిటీని ఇవాళ అమలు చేయడం. సో గవర్నర్ల విషయంలో మనం అదే చూసాం. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కల్చర్ గవర్నర్లను మిస్యూజ్ చేసుకోవడం. మనకు ఎన్టీ రామారావు, రామ్లాల్ తొలగించిన ఉదాహరణ మనకు తెలుసు. గవర్నర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసిందో సరిగ్గా బీజేపీ అదే పని చేసింది. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, ఇలాంటి అనేక ఎగ్జాంపుల్స్ మనకు పెరుగుతున్నాయి. సో బీజేపీ పార్టీ విత్ ఎ డిఫరెన్స్ అని అధికారంలోకి వచ్చి తన బేసిక్ పొలిటికల్ ఐడెంటిటీ అయిన డెమోక్రటిక్ ఐడెంటిటీని కోల్పోతున్న ఒక పరిస్థితి. అందువల్ల దిస్ ఈజ్ నథింగ్ బట్ బీజేపీ ఈజ్ ఆల్సో లైక్ కాంగ్రెస్. ఇది బీజేపీకే నష్టం. ఎందుకు నష్టం అంటే బీజేపీ ఓటర్లలో అందరూ హిందుత్వ ఓటర్లు కాదు. సో ఇందులో ఎథికల్ ఓటర్ చాలామంది ఉన్నారు. ఎథికల్ ఓటర్ అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనతో విసిగెత్తిన అనేక మంది బీజేపీ అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ కనుక అది గవర్నర్లను దుర్వినియోగం చేసుకోవడం కావచ్చు, అవినీతి కుంభకోణాలు కావచ్చు, ఇలా ప్రసార సాధనాలు వాడుకోవడం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలపైన కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్తో విసిగెత్తిన ఎథికల్ ఓటర్ బీజేపీకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ చేసే పనులే చేస్తే ఆ ఎథికల్ ఓటర్ బీజేపీకి దూరం అవుతాడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామక్రమం అదే. బీజేపీకి ఆ ఎథికల్ ఓటర్ ఎందుకు దూరం అవుతున్నాడు? ఒక ఆశతో ప్రజలు ఓటేశారు బీజేపీకి. కానీ కేంద్ర సంస్థల దుర్వినియోగం ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిందే కదా. బీజేపీ ఆ రోజు ఆరోపించింది కదా, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐని విమర్శించింది. సుప్రీంకోర్టు సిబిఐని కేజ్రీ ప్యారెట్ అన్నది, పంజరంలో చిలుక అన్నది. కానీ ఆ రోజు కాంగ్రెస్ వాడుకున్న దానికి 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా ఇవాళ బీజేపీ వాడుకుంటుంది సిబిఐని, ఈడీని. ఆ రోజు కాంగ్రెస్ ఉపయోగించిన దానికన్నా 1000 రెట్లు 100 రెట్లు ఎక్కువగా గవర్నర్లను ఉపయోగించుకుంటుంది. ఆ రోజు కాంగ్రెస్ వాడుకున్న దానికన్నా ఎక్కువగా ప్రసార సాధనాల్ని, ఇవాళ స్వతంత్ర మీడియాను కూడా నోరు నొక్కే పని బీజేపీ చేస్తుంటే ఇక తేడా ఏంటి అని ఎథికల్ ఓటర్ అని ఆలోచిస్తాడా లేదా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించడానికి. ఇది ఇవాల్టి